బ్రేకింగ్ న్యూస్. ధర్మస్థలిలో ఏం జరుగుతుంది మనం చూస్తూనే ఉండొచ్చు. గతంలో వీడియోలు కూడా మనం చూసాం. ధర్మస్థలిలో అమ్మాయిలు ఏమయ్యారు, అసలు ఎందుకు అమ్మాయిలను చంపేశారా ఏంటి, చాలా రకాలుగా వచ్చినాయి. మరి ఒక వ్యక్తి నేను 100 శవాలు పూడ్చానని చెప్పడం జరిగింది. తను చాలా ప్లేస్లు ఎదగటం, తన ఫేస్ కూడా కనపడకుండా తనంత హై సెక్యూరిటీలో ఉండటం, తన ఫేస్ ఎవరు తనకు తెలియదు అనమాట. సో తను ఒక మాస్క్లో ఉండటం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే ట్వీట్, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఒక అంటే కొన్ని వ్యాఖ్యలు బయటకు చెప్పడం జరిగింది. 500 అమ్మాయిలు రేప్ చేసి మరీ చంపేశారంటూ మాట్లాడటం జరుగుతుంది. అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతుంది, ఆ పుణ్యక్షేత్రంలో ఇలాంటి విన్నప్పుడే చాలా అంటే భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళేదే చాలా ప్రశాంతత కోసం వెళ్తాం. ఆ టెంపుల్కి వెళ్ళే వాళ్ళనే మరి రేప్ చేసి చంపేశారా, లేకపోతే క్షుద్ర పూజల కోసం చంపేశారా, మరి ఏ థాట్లో చంపేశారని ఇంకా బయటికి రావాల్సిన విషయం ఉంది. అది ఇప్పుడు 500 మంది నారాయణ గారు చెప్పడం జరుగుతుంది. మరి 500 మంది అమ్మాయిలని రేప్ చేసి చంపేశారని అడిగే ప్రయత్నం ఒకసారి మా ప్రతినిధి అక్కడ ఆదిత్య గారు ఉన్నారు. ఆదిత్య, అసలు ఏం జరిగింది? నారాయణ గారు 500 అమ్మాయి మందిని రేప్ చేసి చంపేశారంటూ కూడా చెప్తున్నారు. రైట్ వంశీ, ధర్మస్థల ఇన్సిడెంట్ దేశవ్యాప్తం కూడా సంచలనం సృష్టిస్తున్న అంశం అని చెప్పుకోవాలి. అంటే ఒక పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి నేను ఈ విధంగా 100 మంది అమ్మాయిల్ని ధర్మస్థల ప్రాంతంలో పాతి పెట్టానని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడంతో ఇది సంచలనం సృష్టించింది. సో ప్రభుత్వం ఆ తర్వాత అతని అదుపులోకి, అంటే పోలీసులు అతని అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేశారు. దానికి సంబంధించిన కొన్ని వివరాలు బయట పెట్టే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. అయితే దాంట్లో కొన్ని విషయాలు అయితే బయట పెట్టారు. అతను ఈ విధంగా ఇంతమంది అమ్మాయిలు మేము అక్కడ బాధ పెట్టేసాం, 1995 నుంచి 2014 వరకు ఈ విధంగా జరిగింది. మధ్యలో నేను చెప్పాలనుకున్నా, కాకపోతే నాకు బెదిరింపులు వచ్చాయి, నేను చంపేస్తా అని బెదిరించారు. సో ఆ రకంగా నేను బయట పెట్టలేకపోయాను. అయితే ఆ తర్వాత 2014లో మా కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని ఈ విధంగా ఖననం చేయడంతో ఒక్కసారి డిప్రెషన్ కి లోన్ అయిపోయాను. ధర్మస్థల వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ అపరాధ భావం, ఆ గిల్టీనెస్ నన్ను వెంటాడడంతో ఇప్పుడు నేను ఒప్పేసుకుంటున్నాను, కన్ఫెస్ అవుతున్నాను అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఒక్కసారిగా ఇది వైరల్ అయిపోవడం జరిగింది. నిజంగా అంతమంది అమ్మాయిలు అక్కడ పాతి పెట్టేశారా అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఆ తర్వాత దీన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపైన స్ట్రిక్ట్ వేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసింది. సో వాళ్ళు బృందాలుగా ఏర్పడి ఇతను పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన సైట్లు, ఒక 13 సైట్ల వరకు గుర్తించి అక్కడ తవ్వకాలు అయితే చేయడం మొదలు పెట్టారు. అయితే కొంత తవ్వకాలలో అక్కడక్కడ కొన్ని చోట్ల పుర్రెలు, ఎముకలు ఇవన్నీ దొరికినట్టుగా కూడా ఆధారాలు అయితే లభించినట్టుగా కూడా బయటకు వచ్చేస్తాయి. అయితే అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ కార్మికుడు చెప్తున్న ఏదైతే 100 మంది అమ్మాయిలు ఉన్నారో అవే వాళ్ళకి సంబంధించివేనా లేకుంటే ఇంకేమన్నా అని చెప్పేసి ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే అయితే తెలీదు. అయితే దీనిపైన ఘటన పైన దేశవ్యాప్తంగా చాలా మంది స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం జరిగిందో అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు దీనిపైన. ఇప్పుడు సిపిఐ నారాయణ గారు కూడా స్పందించడం జరిగింది. ఆయన వచ్చేసి ఇంకా ఆరోపణలు అయితే చేస్తారు. అంటే ఈ ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉంది. ఆ ట్రస్ట్ చైర్మన్ ను బీజేపీ ఎంపీగా నామినేట్ చేసింది. అక్కడ 500 మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేశారు. ఆ తర్వాత పూడ్చిపెట్టారు. శ్మశాన వాటికలో ఉన్నట్లు అక్కడ అన్ని పుర్రెలు, ఎముకలు బయటపడుతున్నాయి. ఈ ట్రస్ట్ ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇతని కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కాకపోతే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఒక కామెంట్ చేయాలని చెప్పేసి చేసినట్టుగా కనిపించింది. అంటే ఇప్పుడు మామూలుగా అక్కడ జరుగుతున్న ఇష్యూని బేస్ చేసుకుని ఈ కామెంట్స్ అయితే రైజ్ చేశారు. అక్కడేమో 100 మంది అమ్మాయిల్ని పాతి పెట్టేశారని చెప్పేసి ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపణలు చేశారు. దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాకపోతే ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు ఏం తేల్చలేదు అక్కడ ఇదైంది అదైంది అని చెప్పేసి. ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు కొలికి వస్తుందో తెలియదు. సో అటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ అక్కడ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిపిఐ నారాయణ గారు ఇటువంటి కామెంట్స్ ఎలా చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంటే ఇతను బీజేపీని విమర్శించి ఒక పనిలో భాగంగా ఈ విధంగా కామెంట్స్ చేసి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అంటే అంతమంది అమ్మాయిలు ఇక్కడ హైట్ అయిపోయారని చెప్తే ఇంకా ఎక్కువ ఫ్యూయల్ యాడ్ చేయడం అని అంటారు కదా, అలా కాస్త యాడ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి చేసిన కామెంట్స్ కానీ ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు. అంటే తను అక్కడ ఇన్వెస్టిగేషన్ ఇతను చేయలేదు. సో ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది. అది కూడా బీజేపీని విమర్శించే పనిలో భాగంగానే అండ్ ధర్మస్థలకు సంబంధించిన ట్రస్ట్ వాళ్ళని విమర్శించే భాగంగానే కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇలా ఈ ధర్మస్థల గురించి రకరకాల అభిప్రాయాలను అయితే చాలా మంది దేశవ్యాప్తంగా కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు సిపిఐ నారాయణ గారు కూడా ఇటువంటి కామెంట్స్ చేశారు. కాకపోతే ఇవి బేస్ లేదు దీనికి. జస్ట్ ధర్మస్థల్లో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్స్ ని తీసుకొని ఇటువంటి ఆరోపణ చేస్తే దీన్ని నిజమని నమ్మేస్తారని ఒక ఇదిలో చేసినట్టుగా
తప్పితే ఈ ఆరోపణలు నిజం ఉందని చెప్పేసి ఎవరు కూడా నమ్మట్లేదు. సో అటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మరి చూద్దాం, ఈ ధర్మస్థలకు సంబంధించి ఇంత చర్చ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇందులో ఏది నిజాలు ఏది అబద్ధాలు అని చెప్పేసి తొందరలో అయితే తేలాలి. ఒక పక్క అక్కడ ధర్మస్థల ప్రదేశంలో మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంటుంది. అంటే అక్కడ మీడియా వాళ్ళు చాలా వరకు కవరేజ్ అయితే చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు చేసిన ఆ కవరేజ్ లో తప్పులే ఉన్నాయి. ధర్మస్థల ట్రస్ట్ మీద వీళ్ళు ఆరోపణలు చేసే విధంగానే వీళ్ళ మీడియాలో ప్రచారం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపించి ఆ ధర్మస్థలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మీడియా మీద దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసుల లాఠీ చార్జ్ జరిగింది. అంటే ప్రజలు కూడా మీడియాకు మద్దతు తెలపడం జరిగింది. ఈ రకంగా అక్కడ ఒక గందరగోళ పరిస్థితి నెలకొనడం మనం చూస్తాం ఇది వరకు కూడా. సో అంతటి ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఉంది. ఒక వైపేమో తవ్వకాలు జరుగుతున్నాయి, సిట్ ఏర్పాటు చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరోవైపు ఈ గందరగోళ పరిస్థితి. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అండ్ దీనిపైన అటు బీజేపీ మాట్లాడకపోవడం అనేది కాస్త ఇంకా విమర్శలకు దారితీస్తుంది. ఎందుకు మౌనంగా ఉంది అని చెప్పేసి. సో ఆ రకంగా ఒక పొలిటికలైజ్ గా కూడా తీసుకుని విమర్శలు ప్రతి విమర్శలు కూడా చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఇష్యూ అయితే జరుగుతుంది. మరి ఇది ఎప్పుడు కొలికి వస్తుంది, ఆ ధర్మస్థలంలో ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు తేలుతుంది అనేది మనకు కూడా తెలియదు. సో అది తొందరలో ఇన్వెస్టిగేషన్ లో చేసి తేలుతుందా లేదా అని చెప్పేసి మనం కూడా వెయిట్ చేసి చూడాలి. సో ఏదేమైనా ఇప్పుడు సిపిఐ నారాయణ గారు చేసిన కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి, కానీ అందులో బేస్ అంటే ఆధారాలు లేకుండా ఆయన జస్ట్ ఆరోపణలు అయితే చేయడం జరిగింది. దానికి ప్రూఫ్స్ అయితే లేవు. అంటే అక్కడ జరుగుతుంది కాబట్టి ఈ ఒక కామెంట్ చేసేస్తే నిజమని నమ్మేస్తారన్న ఒక ఇదిలో చేసినట్టుగానే చెప్తున్నారు తప్పితే దీనికి బేస్ ఏమీ లేదు. సో చూద్దాం మరి కామెంట్స్ ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో, అసలు ధర్మస్థలంలో ఏం జరుగుతుంది అనేది తొందరలో అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. వంశీ రైట్ ఆదిత్య, మనం చూసుకుంటే అక్కడ 13 ప్లేసుల్లో ఎతికినట్టుగా పోలీసులు ఇంకా ఎతుకుతున్నట్టుగా మనం చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని బాడీలు దొరికినట్టు సమాచారం ఉంది అక్కడ? అంటే మొదట 5 సైట్లలో తవ్వినప్పుడు ఏమి దొరకలేదు. 6వ సైట్ లో మాత్రం ఒక 25 ఎముకలు ఒక పుర్రె దొరికినట్టు చెప్పారు. ఆ తర్వాత ఇంకా తవ్వినప్పుడు ఇంకొన్ని అక్కడక్కడ 8వ సైట్ లోనూ ఇంకెక్కడెక్కడో కొంత విశేషాలు లభ్యమైనట్టుగా తెలిసింది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో మీడియాకు చెప్పడం లేదు. సిట్టు వాళ్ళు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొన్ని బయటకు వచ్చేస్తే మీడియాలో రకరకాల నేరేషన్స్ బయటకు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా పూర్తిగా తేల్చిన తర్వాతే దీన్ని ప్రాపర్ గా క్లోజ్ చేసిన తర్వాతే ప్రెస్ మీట్ పెట్టి చెప్దామన్న ఒక ఇదిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో అందుకే దీన్ని గోప్యంగా ఉంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కైతే ఆ దొరికిన అవశేషాలను పంపించారు. సో అవి ఎవరివి, మనుషులవేనా, జంతువులవా, లేకుంటే ఇంకేమైనా అని చెప్పేసి అవి కూడా తేలాల్సింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం చూడాలి ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేంత వరకు ఏం బయటపడుతుందా అని చెప్పేసి. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. ధర్మస్థలం గురించి కొన్ని రోజులుగా ప్రతి వార్త చక్కర్లు కొడుతుంది. ఏం జరుగుతుంది అసలు? అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా కూడా కొన్ని విషయాలు బయటికి రానివ్వట్లేదు పోలీసులు. అక్కడున్న కొన్ని మంది ట్రస్ట్కు సంబంధించిన వ్యక్తులు మీడియా మీద కొంచెం దాడి చేసినట్టుగా చెప్తున్నారు. అంటే మేము చైనా వాటికి ఆరోపణలు చేస్తున్నారు, మీరు నిజం అన్నట్టుగా చెప్తున్నారు. మీడియా సమస్యల మీద కూడా కొంచెం దాడి చేసినట్టుగా చెప్తున్నారు. మరి దీన్ని బీజేపీ వ్యక్తులు ఇప్పటివరకు కూడా ఎవరు మాట్లాడలేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఇన్ని జరుగుతున్నాయని చెప్పట్లేదు, అసలు ఏం జరుగుతున్నాయి పూర్తి డీటెయిల్స్ అయితే దొరకట్లేదు మనకి. సో తను చెప్పిన ప్రతి ప్లేస్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, లోపల ప్రతి ప్లేస్లో తవ్వడం జరుగుతుంది. మరి ఎన్ని జరుగుతున్నాయి. తనకి ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే తను ఐ ప్రొడక్షన్లో ఉన్నారు, ప్రజెంట్ ఐ ప్రొడక్షన్లో ఉండి తన ఫేస్ ఎవరికి తెలియదు. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యక్తి తెలుసు అన్నట్టుగా నాకు ఆయన తెలుసు, ఆయన పుడిచేటప్పుడు నేను చూశానని రకరకాలుగా వినిపిస్తాను. సో ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు మాస్క్ వేసుకుని అక్కడ మరి ఉండడం జరిగింది. ఆ పాపం నాకు జరగకూడదు అన్నట్టుగా ఆయన వచ్చాడు. 10 సంవత్సరాల తర్వాత వచ్చాడు కాబట్టి చూద్దాం మరి ధర్మస్థల విషయం ఇంకెన్ని రోజులు జరుగుతుంది, ఎప్పటికీ పూర్తి అప్డేట్ వస్తుందో చూద్దాం.